సస్పెన్షన్‌తో ఆపకండి. మీకు దమ్ముంటే బహిష్కరించండి. ఎక్స్‌పెల్ చేయండి. యాహ్! ఇంక నన్ను ఉంచకండి ఇలా. నేను నేను వద్దు అనుకోని కక్షగట్టి నన్ను సస్పెండ్ చేయించిన వాళ్ళు సార్ దగ్గర. మళ్ళీ సార్ నన్ను ఎప్పుడైనా పిలిచేస్తే, నేనొచ్చేస్తే మళ్ళీ పాత స్టోరీ మీకు వదలను. కాబట్టి దయచేసి ఎక్స్‌పెల్ చేసేయండి. బహిష్కరించేయండి. ఇంక మీకు నాకు కట్. ఓకే. అది మొండిగా చెప్తున్నాను ఈ మాట. ఏది ఏమైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు పొగిడి ఇప్పుడు తిట్టలేను. ఓకే. నిన్నటి వరకు తిట్టిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగడలేను. నేను ఉన్న వాస్తవాలే కాంగ్రెస్ మళ్ళీ షర్మిల గారు ఉన్నారు కదా సార్ మరి. కాంగ్రెస్ నా బ్లడ్. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వచ్చిన వాళ్ళం. మళ్ళీ ఎవరైనా మళ్ళీ వెళ్ళే ఈ దేశంలో ఎవడ రాజకీయం చూసిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మళ్ళీ ఏమైనా వెళ్ళే చాయిస్ ఉందా? సో ఇక్కడ జగన్ అన్న కూడా పిలవకపోతే కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ కూడా ఆర్గనైజ్డ్ గా వెళ్ళట్లేదండి. ఏపీలో అస్సలు బాగలేదు. ఆర్గనైజ్డ్ గా వెళ్ళాలి. షర్మిల గారు సక్సెస్ అంటారా? కష్టం. షర్మిల గారు వైఎస్ఆర్ గారు కుమార్తెగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడకి తేడా ఉంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు నిలబడే తీరు వేరు. ఆమె ఎంతసేపు అన్నయ్య గురించి, కుటుంబం గురించి, కుటుంబ రాజకీయాల గురించి, ఆస్తుల గురించి, వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ గురించి పార్టీని వాడుకుంటున్నారు అనిపిస్తుంది నాకు. అది కాదు. అమ్మా, మీరు వైఎస్ఆర్ కుమార్తెగా ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీకు ఉంది. మీలాంటి వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేయొచ్చు. ఆమె అలా వస్తే, జగన్ లా వస్తే, లేదా వైఎస్ఆర్ లా వస్తే, ప్రజల కోసం, ప్రజల సమస్యల పట్ల వస్తే గ్యారంటీగా ఆమె సక్సెస్ అవుతారు. దయచేసి ఇంటి వ్యవహారాలు మానేసాలి. ఆ బ్యానర్ పెట్టుకొని ఆ బ్యానర్ ముందు కూర్చొని ఇంటి వ్యవహారాలు మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే సార్. సరే, వైసీపీ మళ్ళీ పవర్లకు వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది పక్క. అతనికి 40% జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో 40% ఓట్ బ్యాంక్ ఉంది కదండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, శ్రామిక, తాడిత, పీడిత, కర్షక వర్గాలు ఆయనకు గుర్తింపు ఉంది, ఇమేజ్ ఉంది. ఆ మనిషి అలా వెళ్ళిపోతున్నాడు అంటే ఒక 25,000 మంది జనం అక్కడికక్కడే వచ్చేస్తారు. సార్, అంటే ఈ 1 yearది ఓటా అని ఒక సర్వే సంస్థ చేసింది సార్. వాళ్ళ అంటే చాలా సర్వే సంస్థలు చేస్తుంది. నాకు దృష్టికి వచ్చింది ఏంటంటే, సో ఏడాది కూటమి పాలన ఎలా ఉందంటే బాగుంది అనేది 55% చెప్పిండ్రు, అండ్ బాగాలేదు అనేది 21% చెప్పింది సార్. అంటే సర్వే సంస్థలు చేస్తుంటే సోసో అనేది 15, చెత్త అనేది 9. ఇప్పుడు 55% చెప్పారంటే మొన్న కూటమికి వచ్చిన పర్సంటేజ్ ఎంత? 60. అవును సార్. 40తో అయిపోయింది. 60 అంటే 59 ఇలా వచ్చింది. అంటే 4% మైనస్ అయినారు 1 year లోనే. ఈ 14 నెలల్లోనే 4%, 5% తగ్గారు. ఇంకెంత ఉంది? జస్ట్ 6% ఉంది. మనిషి గెలవటానికి రాజకీయాల్లో 2 ఓట్లు. ఒక వ్యక్తి గెలవటానికి 2 ఓట్లు శాసిస్తాయి. 49 వస్తే ఓడిపోతాం, 51 వస్తే గెలుస్తాం. 2%. ఇక్కడైతే 2%, అక్కడైతే 2 ఓట్లు. అంతే. ఏదైనా మొత్తం 2 ఓట్లే మన దిశను మార్చుతాయి. అది. సో ఈ 2 ఓట్లు 49కి వీళ్ళు చేసే ప్రమాదాలు నాకు కనపడుతున్నాయి. ఇదే సరే, సర్వే చేశారు. సర్వేలో ఎంతో కొంత శాంపిల్స్ ఇవన్నీ తీశారు కదా, లేకుండా జరుగుతుందా? సో ఇది దాని మీన్స్ ఇప్పుడు వాళ్ళు 55 కాకూడదు, 60 ఉంటే, ఆ 59 ఉంటే చాలు. కానీ అది రోజు గ్రాఫ్ డౌన్ అవుతుంది. 1 year లోనే జరుగుతుంది. ఇంకా మరొక 3.5 years ఉంది. 3.5 years లో వీళ్ళు తగ్గే అవకాశాలు దీన్ని బట్టి చూస్తే నాకు కనపడుతున్నాయి. ఇలా తగ్గుతూ ఉంటే ఇప్పుడు బాగలేదు అన్నోళ్ళు ఎంతమంది? 21%. సోసో అన్నోళ్ళు ఎంత? 15%. చెత్త అన్నోళ్ళు ఎంత? 9. అంటే మొత్తం ఎంత అయింది? 45 వైపు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమవుతున్నారు? 40లో ఉన్న వ్యక్తి 45కి వచ్చాడు. ఇంట్లోకి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆయన వర్క్, ఇంకా 45కి వచ్చాడు. అంటే ఇప్పుడు మరి కొంచెం ఫైట్ చేయడానికి ఈ 3.5 సంవత్సరాలు ఆయన స్ట్రాటజిక్ గా కానీ రోడ్ ఎక్కితే